హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు ఎపిసోడ్ 4 రివ్యూ వచ్చేసి, ఈరోజు శ్రీజ కొంచెం ఎక్కువ మాట్లాడింది తనుజ విషయంలో అని ఎంతమంది కనిపించింది. అండ్ మధ్య మధ్యలో కూడా కొన్ని వర్డ్స్ ఎక్కువ మాట్లాడుతుంది అని ఎంతమంది కనిపించింది. అండ్ గుడ్డుతో వచ్చిన గొడవ ఈ రోజంతా మ్యాక్సిమం మార్నింగ్ స్టార్ట్ అయింది. ఆ నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు పడుకున్నారు, మళ్ళీ లేచారు, తర్వాత స్టార్ట్ అయిన కాడి నుంచి ఈవినింగ్ వరకు అదే గుడ్డు గోల. గుడ్డు 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 అందరూ కొట్టేసుకున్నారు. మంచి చూడడానికి బాగానే ఉంది. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని సర్దుకుపోవడానికి ట్రై చేసినా ఇక గుడ్డుగోలు మాత్రం వదలలేదు. డెసిషన్స్ కొన్ని మారినాయి. ఆ డెసిషన్స్ కరెక్టా రాంగా అనేది కూడా చూద్దాం. అండ్ మీకు ఈరోజు తనూజ కరెక్ట్ అనిపించిందా అండ్ శ్రీజ కరెక్ట్ అనిపించిందా నామినేషన్ పాయింట్స్లో? నేను పోస్ట్ కూడా పెట్టాను. అది ఎవరు కరెక్ట్ అనిపించారో మీరు కూడా చెప్పండి, ఒపీనియన్స్లో కూడా పెట్టండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం వ్యూస్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. ఇంకా కొంచెం వస్తే హ్యాపీగా ఉంటుంది, అంతే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఈరోజు ర్యాండమ్గా మొత్తం అసలు ఏం జరిగిందనే చెప్పేస్తాను. రేపటి నుంచి కరెక్ట్గా లైవ్ మొత్తం చూసి టూ టైమ్స్ ఏ డే పెడతాను, 2 లైవ్స్ లెక్క. అండ్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అండ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మొత్తం చెప్తాను, కవర్ చేసేస్తాను, సరిపోతుంది. సో ఆ నామినేషన్స్ అయిపోయినాయి. భరణి గారు అంటే ఇమాన్యువల్ భరణి ఉన్నారు కదా వాళ్ళిద్దరిలో. సో ఫస్ట్ భరణి గారు వెళ్ళిపోయారు హ్యామర్ పట్టుకోవడానికి. సో ఇమాన్యువల్ ఆటోమేటిక్గా నామినేషన్లో ఉంటాడు. అండ్ భరణి గారు వచ్చేసి సంజన గారి పేరు చెప్పారు. సంజన గారి పేరు చెప్పేసిన తర్వాత శ్రీజకి ఇచ్చారనమాట హ్యామర్. శ్రీజ అయితే సంజన గారు ఓకే వాళ్ళు తప్పు చేశారు కానీ నేను చేంజ్ చేసుకున్నాను అని చెప్పి తనూజ గారిని సెలెక్ట్ చేసుకుని, మీరు వంట వండేటప్పుడు కొంచెం ఫేస్ చిరాగ్గా పెడతారు, మీరు వంట అంటే మేము చెప్పినట్టు వండాలి. ఒక్క నిమిషం, మనం ఇప్పుడు మామూలుగా అసలు బిగ్ బాస్ అంటేనే బయట ఎలా ఉండాలో అలా ఉండాలి లోపల కూడా కదా. సో ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. మనం ఇంట్లో వంట చేసిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకళ్ళు వచ్చి అది చెయ్యి, ఒకళ్ళు వచ్చి ఇచ్చేయి, ఒకళ్ళు వచ్చి అదెయ్యి, ఒకళ్ళు వచ్చి ఇదెయ్యి, నాకు ఇలా కావాలి అంటే వంట అందరికీ కలిపి వండుతాం. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్కటి చెప్తుంటే ఏ మనిషికైనా చిరాకు వస్తుంది, కొంచెం ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. ఇది కాకుండా అక్కడ వాళ్ళు చేసింది ఏంటిది, ఫస్ట్ డేమోన్ పవన్ వెళ్ళి ఇలా కావాలి వాళ్ళ ఇలా కావాలి అని తన సజెషన్స్ చెప్తున్నాడు. ప్రియ సజెషన్స్ చెప్తుంది. ఎవరికైనా చిరాగ్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మొత్తం అయిపోయిన తర్వాత బాగుంది అన్నారు, కాకపోతే మాకు నచ్చినట్టు రాలేదు అన్నారు. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వండి పెడుతున్నారు, మంచిగా తినాలి. బాగోలేదు అంటే బాగోలేదు, బాగుంది అంటే ఇంకా బాగుంది అంటే రేపు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో అలా చెప్పొచ్చు. అది మాకు నచ్చినట్లేదు, మాకు బాగాలేదు అని చెప్పి శ్రీజ అవుతుంది. శ్రీజ అనేది 98% రాంగ్, ఇంకా చెప్పాలంటే 100% రాంగ్ మాట్లాడింది. ఆవిడ కరెక్ట్గానే వండి పెడుతుంది. అరే కరెక్ట్గా వండే పెట్టేటప్పుడు ఫేస్ కొంచెం మంచిగా ఉండాలంట. ఆవిడ ముందు నుంచే చెప్తున్నా ఫేస్ ఇంతే, నాకు నవ్వు రాదు, ఏమనుకోకండి అని. అయినా సరే అందరు ఎగిరారు. హరీష్ గారేమో అన్నపూర్ణలాగా వడ్డించాలి. అరే ఇంకేమన్నా తిట్టుకుంటే వడ్డిస్తున్నారండి మిమ్మల్ని? అలాగే మంచిగానే వడ్డిస్తున్నారు. అండ్ అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉందా అని చెప్పి కూడా అడుగుతున్నారు. బిగ్ బాస్లో ఒక హౌస్లో ఉన్నప్పుడు 15 మంది 15 రకాలుగా వండుతారు. అది అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చితే బాగుందని చెప్తారు, నచ్చకపోతే ఈ ఓనర్స్ ఎలా చేస్తున్నారంటే నిజంగా లేదో కొంత సొంత ఇల్లు కట్టేసి సొంత ఓనర్స్ లెక్క చేస్తున్నారు. అండ్ అందరూ తనుజ మీద ఒకేసారి పడ్డారు. ఒక కళ్యాణ్ తప్ప అనుకుంటా, కళ్యాణ్ మాట్లాడలేదు, మిగతా వాళ్ళందరూ మాట్లాడారు. అండ్ మధ్యలో భరణి గారు కూడా మాట్లాడడం వస్తే మాన్యువల్ ఆపేశాడు, విచ్ ఇస్ రైట్ థింగ్. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అంటారు కదా, అంతే కదా. ఇక్కడ ఒకటే, వీళ్ళకేమో వీళ్ళు టీం ఆడుతున్నారు, వాళ్ళు టీం ఆడుతున్నారు. కాకపోతే వీళ్ళలో కొంచెం యూనిటీ ఉంది. అంటే వీళ్ళు గొడవ పడుతున్నారు, ఎవరు కామనర్స్ గొడవ పడినా కొంతసేపు ఆగినాక రూమ్లో కూర్చొని సర్దేసుకుంటున్నారు. ఎందుకంటే 6 ఉన్నారు కదా, మాట్లాడేసుకుంటున్నారు, ముందు నుంచి ఆడొచ్చారు కాబట్టి. అండ్ వీళ్ళకి ఉంటున్నారు, కొంతమంది ఉంటున్నారు, కొన్ని గొడవలు ఉంటున్నాయి, కొంతమంది లోపల పెట్టుకుంటున్నారు, కొంతమంది బయటకు అప్పుడప్పుడు పెట్టేస్తున్నారు అనమాట. సో ఇక్కడికి ఇలాగే. కానీ తనూజ గారు కూడా బాగా డిఫెండ్ చేసుకున్నారు, నేను వండుతున్నా కదా, నా ఫేస్ ఎంత, నేను ఎప్పుడు చెప్తున్నా కదా అని చెప్పేసి, విచ్ ఈజ్ రైట్. అండ్ తర్వాత ఏడ్చారు, ఇమాన్యువల్ కూడా ఓదార్చాడు. అండ్ రీతు విషయంలో జరిగింది కదా, అది రాంగ్ అంటుంది. అసలు నీ పాయింట్ ఏంటో నీకే తెలియదు. ఫస్ట్ శ్రీజాకి అది చెప్తుంది, ఇది చెప్తుంది, ఇన్ని చెప్తుంది, ఓకే చెప్పింది. ఆవిడేమంది అక్కడ, తగిలిందా అంటే నన్ను ఆపడానికి ట్రై చేసావా
అది కరెక్ట్, తప్పేముంది? ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు అక్కడ ఆపుకోవచ్చు, ఆపుకొని వేరే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆవిడ మా అన్న దాంట్లో తప్పేం లేదు అని నాకు అనిపించింది. ఒకవేళ తప్పున్నా ఆ సిచ్యువేషన్లో అయితే రాంగ్ కాదు. ఆవిడకి తగిలింది ఓకే, తగలకోకుండా వెళ్ళిపోయినప్పుడు ఏదైనా ఆపి ఉంటే సరిపోయేది కదా. అంటే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా ఫాస్ట్గా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మధ్యలో ఆగాం, ఇద్దరం ఆగాం, నన్ను ఆపడానికి ట్రై చేసామని అనడంలో తప్పే లేదు. కాకపోతే రీతుకి ఎక్కడ ట్రిగర్ అయిందంటే ఆవిడ ఒక పక్క దెబ్బతో ఉంటే ఆ టైంలో అన్నావా అని చెప్పేసి నాకు అది తీసుకోలేకపోయానని చెప్పేసి ఆవిడ ట్రిగ్గర్ అయింది. బట్ ఈ విషయంలో కూడా తనూజ గారు తప్పు లేదు అని నాకైతే అనిపించింది. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మన సుమన్ శెట్టి గారికి అండ్ ఫ్లోరా షైని గారికి. సుమన్ శెట్టి గారు గెలిచారు, భలే వెళ్ళిపోయారు దూరుకుంటా. అది అయిపోయిన తర్వాత ఆవిడ ఫస్ట్ ఓకే ఫ్లోరా షైని గారితో పగల కొట్టేశారు ఆయన. నెక్స్ట్ సంజన గారు ఒకటే. సంజన గారు మీరు మార్నింగ్ నుంచి చేసేది ఏం నచ్చలేదండి నాకు, అందరికీ ట్రిగ్గర్ అవుతుంది, సో అందువల్ల మిమ్మల్ని చేస్తున్నానని చెప్తే ఆవిడ ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ ప్రియా గారు కావాలని చెప్పేసి ప్రియా గారిని పిలిచారు. హ్యామర్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఈ ఓనర్స్కి ఇవ్వాలి కదా, హ్యామర్ పిలిస్తే ప్రియా గారు వచ్చేసి సో అందరూ కంప్లైంట్స్ మీ మీదే చెప్తున్నారు కాబట్టి మీకు ఏమన్నా ఉన్నాయా సుమన్ గారు ఇంకెవరి మీద అన్నా అంటే ఏం లేదండి, నాకు సంజన గారే కంప్లైంట్ ఉంది అని చెప్పేసి సుమన్ గారు చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత ఇక ఓకే నేను మారుస్తానని అని చెప్పేసి రాము రాథోడ్ది తీసుకుందనమాట ప్రియా. ఎందుకంటే వీళ్ళు ఓనర్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా తిందామని వెళ్తే రాము రాథోడ్ కూడా మిస్టేక్ లేదు అని అనుకోవచ్చు, వీళ్ళే కొంచెం ఓవర్ చేశారేమో. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు కదా ఎవరు దాల్దే అని, మళ్ళీ వీళ్ళకి పనిష్మెంట్ వస్తుందేమో అని చెప్పేసి రాము రాథోడ్ అన్నాడు. ఆయనది చూసుకోవాలంటే తప్పు లేదు అక్కడ, ఆలోచించడం అంటే అలా ఆలోచించడంలో తప్పు లేదు. బట్ అన్నం దగ్గర ఎందుకు బొమ్మన్నారని చెప్పేసి వీళ్ళు హట్ అయ్యారు. అండ్ వాళ్ళ భయంలో వాళ్ళు ఉంటారు కదా, ఏదన్నా బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడేమో అని చెప్పేసి, అందులో తప్పేం లేదు. సో అందుకే నామినేట్ చేశాను అక్కడ మీరు అలా అన్నదానికి అని చెప్పేసి ఓకే అంటే రామురాథోడు ఆ తర్వాత కూడా వెళ్ళి సారీ చెప్పేశాడు. అందులో తప్పేం లేదు. అండ్ అయిపోయింది. రామురాథోడు నువ్వేమైనా మాట్లాడతావు డిఫెండ్ చేసుకుంటావు అంటే ఏం లేదన్నారు, అయిపోయింది. నెక్స్ట్ నైట్ గుసగుసలు అనమాట. ఈ టీము ఏమైనా వాళ్ళు వీళ్ళందరూ గుసగుసలు, వాళ్ళు కావాలని చెప్పి అందరినీ 9 మెంబర్స్ని కావాలని పెట్టారు, అది మనకు అర్థం కాలేదు అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ ఇది ఎలా తెలిసిందో హరీష్ గారికి తెలిసింది, హరీష్ గారు వాళ్ళ టీం వాళ్ళకి చెప్పారనమాట. ఇదే పెద్ద సస్పెన్స్ ఎవరు చెప్పారా అనేది. సో అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ అయిన తర్వాత అందరు లెగుస్తారు కదా, పాట డ్యాన్స్ అంతా అయిపోయింది. నెక్స్ట్ తనూజ అండ్ భరణి గారేమో వంటింట్లో పనిచేస్తున్నారు, వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కదా. అండ్ ఇటు సంజన గారేమో అక్కడ ప్రియా గారిని అండ్ మనీష్ గారు కూర్చొని ఉంటే వాళ్ళని కాఫీ అడిగింది అనమాట. కొంచెం కాఫీ అంటే లేదండి ఇవ్వము, మామూలుగా ఫ్రూట్స్ అయితే అనుకోవచ్చు, కాఫీ అయితే మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళిద్దరు అంటున్నారు. సో యువతలకు వచ్చేసి గుడ్డు తీసేసుకుని తినేశారనమాట. తినేసిన తర్వాత అది బయట ఉన్న రాము రాథోడ్ చూశాడు అంటే అంతే కన్ఫామ్ లేదు, తెలుసు తీసింది అని. అండ్ భరణి గారికి కూడా చూపించాను అని చెప్పేసి సంజన గారు చెప్పారనమాట. తర్వాత ఫస్ట్ భరణి గారికి కూడా తెలుసు, తనూజకి తెలుసు, కానీ క్లారిటీగా తెలియదు. సో తనూజ గారు వాళ్ళకి తెలిసినా సరే సైలెంట్గా ఉన్నారు కొంచెంసేపు. అయితే పవన్ కళ్యాణ్ గుడ్డు ఒలుస్తుంటే ఒక గుడ్డు మిస్ అయిందని చెప్పేసి ఫస్ట్ జోక్గానే నడిచింది. ప్రియా వీళ్ళందరూ జోక్గానే వెళ్ళింది. కానీ అది చివరి దాకా పెద్ద పెంట చేసింది అనమాట షోని. అంటే ఓకే షో బాగానే ఉంది, ఎందుకంటే కొట్టుకుంటానే ఉన్నారు, మనకు అదే కావాల్సిందిగా. అయితే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక సంజన గారు తీశారు అని తెలిసింది. అందరూ మీద పడ్డారు. ఎందుకంటే ఫస్ట్ సంజన గారు మీరు తీశారంటే లేదు అన్నారు. తర్వాత రాము రాథోడ్ వెళ్ళి చెప్పేశాడు. సంజన గారు ఏమన్నారు, నేను తీసినట్టు భరణి గారికి తెలుసు, తనూజ గారికి తెలుసు అని పటక్మని పెట్టారనమాట. వాళ్ళిద్దరికి కూడా ఇరికిచ్చారు. ఇక్కడ సంజన గారు ఏంటి, కంటెంట్ కోసం తప్పులేదు, కంటెంట్ ఇవ్వాలి కదా జనాలకి ఏదో ఒకటి. కాకపోతే తనూజ గారిని అండ్ భరణి గారిని ఇరికించడం అనేది తప్పు. ఎందుకంటే మీరు తీశారు, మీరు కంటెంట్ ఇచ్చుకోండి. వాళ్ళిద్దరిని బ్లేమ్ చేసేసి వాళ్ళు కూడా తీశారు అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది తప్పు. సో ఇలా ఇంతే జరిగింది. భరణి గారు వీళ్ళందరూ సైలెంట్గా హరీష్ గారు వచ్చి అది నా గుడ్డు, నేను ఒకటే తింటాను, ఒకవేళ తీసేస్తే చెప్పండి అని చెప్పి స్మార్ట్ గేమ్ ఆడుతాను అనమాట, ఆవిడ చెప్తారేమో అని చెప్పేసి. తర్వాత దీని విషయంలోనే గొడవైంది. తర్వాత లోపలికి వచ్చేసి అసలు ఇంట్లోకి ఎవరిని రానేమో అని చెప్పేసి వీళ్ళందరూ అంటే ఓనర్స్. అప్పుడు రాము రాథోడ్ చెప్తున్నాడు లోపలికి వచ్చి, ఎందుకు అదేంటి తీసింది ఆవిడే చెప్పింది నాకు తీసింది ఆవిడని అని చెప్పేసి రాము రాథోడ్ అంటే ఇక్క సంజన మీద వేసుకున్నారు, ఎక్కిరారు అందరూ.
భరణి గారు, తనుజ గారు అందరూ ఎగిరారు. గీతు, సారీ రీతు అండ్ షష్ఠి అయితే ఫస్ట్ మీరు నాకు తీసుకోలేదని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ సంజన అడిగింది అనమాట, తీసుకున్నారంటే తీసుకోలేదని చెప్పింది. సో తీసుకున్నారని చెప్పారు, కానీ ఇప్పుడు తీసుకున్నారు, మీరే చేశారు మొత్తం మీ వల్లే అని చెప్పేసి అందరూ ఎగ్గిరారనమాట. సి పొద్దున్న స్టార్ట్ అయితే పొద్దున్న 11 కల్లా స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 3:30 4 వరకు 5 వరకు మోతే ఈ గుడ్డు గురించి, గుడ్డు పోయిందే అని చెప్పేసి గుడ్డే. సంజన గారి మీద అందరూ పడ్డారు. మధ్యలో భరణి గారి మీద బ్లేమ్ వచ్చింది అండ్ తనుజ మీద బ్లేమ్ వచ్చింది. సో రీతు అండ్ సృష్టి వీళ్ళు కూడా సంజన గారిని అన్నారు అండ్ వీళ్ళని కూడా అన్నారు. అంటే మీరే తీసినట్టు, మీరు ఎందుకు అంత సింపతి చూపిస్తున్నారు సంజన గారి మీద, ఇప్పుడు మీరు బ్లేమ్ తీసుకుంటున్నారని చెప్పేసి రీతు అండ్ భరణి గారికి గొడవైంది, రీతు అండ్ తనుజాకి గొడవైంది, సృష్టికి భరణి గారికి గొడవైంది. సో అందరూ వీళ్ళని కూడా బ్లేమ్ చేశారనమాట. అండ్ భరణి గారు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడారు, హౌస్ మెంబర్స్తో. ఇలా నాకైతే సంబంధం లేదు, నాకు తెలియదు, అండ్ భరణి గారి బర్త్డే ఇవాళ, హ్యాపీ బర్త్డే టు యూ భరణి గారు, ఇలా చెప్పారనమాట. నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేను ఇంకా వేరే ధ్యాసలో ఉన్నాను, వేరే మూడ్లో ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళు నమ్మలేదు, ప్రియా గారు అయితే నమ్మలేదు. నేను అప్పటికి మిమ్మల్ని అడిగాను, మీకు అప్పటికి తెలుసు కానీ చెప్పలేదు మీరు అని చెప్పేసి వీళ్ళు. అండ్ తనూజ గారు కూడా అంతే, వంట సరిగ్గా వండలేదంట, ఈరోజైతే బాగాలేదని చెప్పి మనీష్ చెప్పాడంట. సో ఇదే లాస్ట్ వరకు బ్లేమ్ చేస్తూ ఇలా జరుగుతూనే ఉంది. తర్వాత ఈ హౌస్లో వాళ్ళందరూ నిర్ణయించుకొని, అంటే ఈ 6 మెంబర్స్ అండ్ అక్కడ మనీష్కి, శ్రీజాకి, ప్రియాకి కూడా గొడవ అయింది హౌస్ లోపల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ మనీష్ ఏమనుకున్నారంటే ఇలా అవుతుంది కదా, సో వాళ్ళని రానివ్వద్దు అండ్ ప్లేట్లు ఏదైనా ఉంటే లోపల కుక్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళనే తీసుకెళ్ళాలంటే ఫస్ట్ బ్యాటరీకి 3 times వస్తారు కదా, ఆ 3 times ఏదైనా వాటర్ కావాలి, ఏదైనా కావాలంటే పట్టేసుకుని వెళ్ళిపోవడమే. అండ్ మళ్ళీ చేతులు కడుక్కున్నప్పుడు అంటే ప్లేట్స్ కడగడానికి వస్తారు, అప్పుడు ఎత్తుకెళ్ళిపోవడమే. అండ్ మిగతా సమయంలో రాకూడదు అని చెప్పేసి వీళ్ళంటే లోపలికి వెళ్ళి ఇదే మిగతా ఓనర్స్ అంటే ప్రియాకి, హరీష్ గారికి అండ్ డెమోన్ పవన్, శ్రీజాకి కూడా చెప్దామని వెళ్ళారు. సో ఇక్కడ డిస్కషన్స్ మనీష్కి ఏంటి, ఈలో ప్రియా అంది వాటర్ వీటికి నిజమే కదా, ఇప్పుడు వాటర్ నాకు ఒకసారి అవుతాయి, వాళ్ళకి ఒకసారి అవుతాయి, వేరే వాళ్ళకి ఒకసారి అవుతాయి, వాళ్ళని రానివ్వకూడదు అనే దాంట్లో అంటే ఆబ్జెక్టిఫై చేయడంలో తప్పేం లేదు. ఫస్ట్ ఇక్కడ వాటర్ దగ్గర నేను అంటుంది, ఇప్పుడు కొంతమంది హాట్ వాటర్ ఇప్పుడు తాగాలనిపిస్తుంది, కొంతమంది తర్వాత తాగాలనిపిస్తుంది, వాళ్ళని లోపల రానడం తప్పు లేదు. అండ్ బిగ్ బాస్ కూడా ఈ ఓనర్ గేమ్ ఇది ఎందుకు పెట్టాడంటే అలా దొంగతనాలు చేసి ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందని. కానీ అంతేం జరగలేదు, కానీ సంజన గారు వాళ్ళు చేశారు, కొంచెం కంటెంట్ క్రియేట్ చేశారనమాట, విచ్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. అంతే, అంటే కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇప్పుడు జనాలు కావాల్సినదే కదా. అప్పుడు నిన్ను నువ్వు చూపించుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యి ఫస్ట్, అప్పుడే నువ్వు బయటకు వెళ్తావు. కానీ అది మంచిగా చేయడా అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు అంతే. సో వాళ్ళు గొడవ పడ్డారు అక్కడ, ఎందుకంటే ప్రియా ఎప్పుడు డామినేట్ చేస్తావు నువ్వు, ఒకవేళ నేను మాట్లాడదామన్నా నన్నే అంటున్నారు, నన్నే బ్లేమ్ చేస్తున్నారు, నేను అందుకనే మాట్లాడలేదు అని చెప్పేసి ప్రియాకి, శ్రీజాతో కూడా ఇదే, మీ ఇద్దరే డామినేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనీష్. అండ్ పవన్ కూడా మధ్యలో అట్లా రేస్ చేస్తున్నాడు, కానీ పాయింట్స్ కూర్చోరా బాబు అన్నట్టు చెప్తున్నారు మిగతా ఇద్దరు. డామినేషన్ అయితే ఉంది కొంచెం వీళ్ళిద్దరిది, శ్రీజాది ప్రియాది. శ్రీజ అయితే కొంచెం ఏదో వాగేస్తుంది, ఎక్కడ దొరికిన ఛాన్స్ దొరికినట్టు వాగేస్తుంది అసలు. ఫస్ట్ కొంచెం ఇరిటేట్గా కూడా అయితే అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది, మరి మీకు ఎలా ఉందో కూడా చెప్పండి. అంటే దొరికిందే ఛాన్స్ ఇక, దొరికినట్టల్లా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మధ్యలో సంజన గారి దగ్గర శ్రీజ కూడా గొడవ అయింది అక్కడ, మీరు ఎలా చేస్తారు ఎలా చేస్తారని చెప్తే అలా చీప్ బిహేవియర్ అనేది సంజన గారు కొంచెం వర్డ్స్ అనేది తగ్గించుకోవాలి. కొంచెం ఏదో చీప్, కొంతమంది ఇలా కొంతమంది ఆ బిహేవియర్ ఇలా అనేది తప్పు. మీ ఉంచలేనైనా వాడిని బయటికి రానివ్వకూడదు అలాంటి హౌస్లో. ఇప్పుడు తనూజ గురించి శ్రీజ ఎలా మాట్లాడిందో అది రాంగ్. సో అట్లాగే సంజన అండ్ శ్రీజ విషయంలో కూడా రాంగ్, చీప్ అనేది రాకూడదు ఫస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే కంటిన్యూ అవుతా అయింది. మనీష్ వీళ్ళకి ప్రియా, శ్రీజకు కూడా గొడవ అయింది. సో అది అంతా అయిపోయిన తర్వాత కళ్యాణ్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు కుక్స్ ఉన్నారు కదా, అండ్ రాము కూడా తప్పు చేశాడు కదా, సంజన గారిని మనం హౌస్లోకి రానివ్వద్దు ఈ 2 days. ఏదైనా పనులున్నా వీళ్ళతోనే చేయించుకోవాలి, వాటర్ తేవాలన్నా రాము కానీ మిగతా 2 కుక్స్ కానీ వాళ్ళతోనే చేయించుకోవాలి ఇది అనుకుని మొత్తం అందరినీ పిలిచి చెప్పారనమాట. అందరూ ఓకే అన్నారు. అండ్ బర్నీ గారు కూడా అందరికి సారీ చెప్పారు,
ఇది నా తప్పే, నేను రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది, ఎమోషన్కి వెళ్ళిపోయి రియాక్ట్ అయ్యాను, ఇక్కడి నుంచి అవి సరి చేసుకుంటాను అని చెప్పేసి భరణి గారు కూడా అన్నారు. ఇక అక్కడికి అయిపోయింది. ఇక్కడికి గుడ్డుగోల వదిలింది. సంజన గారి మీద మాత్రం ఫుల్ ఇది ఉన్నారనమాట అందరూ. అండ్ హరీష్ గారు అండ్ సంజన గారు నడుస్తుంటే ఈసారి కూడా తీస్తాను, కానీ ఎవరు తెలియకుండా తీస్తానంట. ఆవిడ ఇంకా మారలే కానివ్వండి. అండ్ అది అయిపోయింది. తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టుకున్నారనమాట. ఈత కొట్టేసుకున్న తర్వాత అందరినీ లోపలికి వెళ్ళమన్నారు. లోపలికి వెళ్ళినాక కొన్ని టాస్కులు పెడితే, అంటే డీమాన్ పవన్ ఏం చేస్తున్నాడంటే ఇంప్రెస్ చేయాలి, నన్ను ఇంప్రెస్ చేస్తే బనానా అనుసిస్తానని చెప్పేసి ఫ్లోరా షైనీ గారు అలా అంటే ఫ్లోరా షైనీ గారికి ఏదో డమ్ స్మాష్ లాంటిది ఇచ్చాడు. 2-3 అట్టుకొండలు ఇచ్చారు. అండ్ సుమన్ గారికి ఇచ్చారు, సుమన్ శెట్టి గారికి అట్టుకొండలు ఇచ్చారు. అలాగే భరణి గారి దగ్గరికి వచ్చి మీకు ఏదన్నా కావాలా అంటే బర్త్డే కదా అని చెప్పేసి అడిగితే నాకు బ్లాక్ కాఫీ కావాలి అని చెప్పాను అనుకుంటా. బ్లాక్ కాఫీ అండ్ ఫ్రూట్. సో అక్కడికి వెళ్ళి ఇది బ్లాక్ కాఫీ అంటే నాకు తెలియదు, నేను అందరిని అడిగి చెప్తానని చెప్పేసి డీమాన్ పవన్ అందరినీ అడుగుతుంటే అక్కడే గంట పట్టింది. అందరూ ఒప్పుకున్నారు కానీ ఫస్ట్ మనీష్ ఒప్పుకోవాలా, నో అన్నాడు. ఎందుకంటే ఏదన్నా ఉంటే డెమోక్రసీ అంటే నాకైతే నచ్చలేదు, ఇవ్వకూడదు అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇందాకడే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము, అవి 2 hours కూడా అవ్వలేదు, మన స్టాండ్ మీద మనం లేము అనే ఇది వచ్చేస్తుంది. నేను ఫస్ట్ నుంచి అలాగే చేస్తున్నాను, ఫస్ట్లో నేనే ఇచ్చాను అందరికీ, కానీ నన్ను బ్లేమ్ చేశారు. తర్వాత నేను ఇవ్వలేదు, దానికి బ్లేమ్ చేశారు. సో ఇప్పుడైతే నేను నో, నా డెసిషన్ అయితే నో, మీకు ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేసి. ఇది చాలా ఎక్కువసేపు నడిచింది లైవ్లో అయితే. మనీష్ ఇలా చెప్తుంటే ఫస్ట్ కళ్యాణ్ నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు మనీష్ మాటలకు కొంచెం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే తన ఓన్ డెసిషన్స్ కాకుండా మనీష్ ఏదన్నా చెప్తే దాని గురించి ఆలోచిస్తూ ఆ డెసిషన్లోకి వెళ్తున్నాడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది రైటా రాంగ్ అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది. అండ్ ఇది రాంగ్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తన డెసిషన్స్ తను ఆలోచించి తను పెడితే మాత్రమే బాగుంటుంది. అండ్ కళ్యాణ్ కూడా నేను ఇంకా ఒప్పుకోలేదని చెప్పేసి అలా అయింది. సో ఎవడో అంటే ఇక ఆపేశారు మొత్తం దాన్ని, అలాగే అయిపోయింది. ఇక అలాగే జరుగుతూ ఉంది. లాస్ట్లో ఇక అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నారు. ఇక అయిపోయింది ఆ రోజుకి అంతే. ఇక వంట వండుకుంటున్నారు. వండుకుంటా ఇక నైట్ వండుకుంటారు కదా, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోకి అయితే సంజన గారిని రానివ్వట్లేదు. ఒకవేళ ప్లేట్ కడగాలన్నా సరే ఎవరినొకరు అంటే వాళ్ళే హెల్ప్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్ వరకు అయితే ఇది. రేపటి నుంచి లైవ్ 2 అప్డేట్స్ ఇస్తాను, అంటే 2 సార్లు ఇస్తాను. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏం జరిగింది, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది, అండ్ ఎపిసోడ్ యాజ్ యూజువల్ అనమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఎందుకంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయినాయి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్. సో ఈరోజు అంటే ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చేసారు కదా, ఎవరు నామినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు ఈసారి? నా గెస్ కరెక్ట్ అయితే ఫ్లోరా షైనీ గారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి కొంచెం ఫాలోయింగ్ ఉంది, అంటే ఒక సింపతి పరంగా కానీ, లేదా ఆయన కొంచెం మాట్లాడుతున్నారు బాగానే, ఓకే ఈసారి ఛాన్స్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఉద్దేశం అయితే ఫ్లోరా షైనీ గారు అనుకుంటున్నాను, ఎందుకంటే సంజన గారు కూడా కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఉంచుదామనే అనుకుంటారు. సో అందుకనే ఫ్లోరా షైనీ గారు అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్లో పెట్టండి. అండ్ తనూజ గారిది, శ్రీజ గారిది తప్పు ఎవరిది అనేది కామెంట్స్లో చేయండి. అండ్ సంజన గారు గుడ్డి తీయడం కరెక్టేనా అనేది కూడా కామెంట్స్లో పెట్టేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్. రేపటి నుంచి చెప్పే కదా, గుద్దేద్దాం అంతే. బాయ్.